మనకి ఇది వచ్చేసి యూపీఎస్ పార్ట్ 2 వీడియో ఇది. ఈ పార్ట్ 2 వీడియోలో నేను మీకు ఆన్లైన్ యూపీఎస్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. మనకి ఆన్లైన్ యూపీఎస్లో ఏమవుతుందంటే మనకి రెక్టిఫైర్ బోర్డ్ నుండి కన్వర్ట్ అయ్యి ఏసీ అనేది డీసీగా కన్వర్ట్ అయ్యి డైరెక్ట్గా మనకి ఇన్వర్టర్ బోర్డుకి, అదేవిధంగా మన బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్కి రెండిటికి కూడా సేమ్ టైం మనకి ఈ రెక్టిఫైర్ బోర్డు నుండి సప్లై అనేది ఇన్వర్టర్ బోర్డుకి, అదేవిధంగా మన బ్యాటరీ ఛార్జింగ్ ఇవ్వడానికి రెండిటికి సోర్సెస్కి మనకి సప్లై అనేది ఈ ఇన్వర్టర్ బోర్డు అనేది కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటుంది. మనకి ఈ ఇన్వర్టర్ బోర్డు అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏసీ కరెంట్ పల్స్ అనేది జనరేట్ చేసి, ఆ పల్స్ జనరేట్ అయిన దాన్ని యాంప్లిఫికేషన్ అయ్యి ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకి వోల్టేజ్ స్టెప్ అప్ అయ్యి మనకి అవుట్పుట్లో వోల్టేజ్ అనేది వస్తుంది. మనకి ఈ ఆన్లైన్ యూపీఎస్లో ఇంటరప్షన్ అనేది ఎందుకు ఉండదంటే మనకి కంటిన్యూస్గా రెక్టిఫైర్ నుండి వచ్చిన డీసీ సప్లైతో మనకి ఈ ఇన్వర్టర్ బోర్డు అనేది అవుట్పుట్లో లోడ్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఈ సప్లైలో ఇన్కమింగ్ రెక్టిఫైర్ బోర్డు నుండి వచ్చే ఛార్జింగ్ వోల్టేజ్ అనేది ఫెయిల్యూర్ అయినా కూడా ఇన్వర్టర్ బోర్డుకి అనేది అది డిటెక్ట్ చేయదు. ఎందుకంటే ఇది ఆఫ్ అయినా ఈ రెండు ఆల్రెడీ ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. ఈ 12 volts డీసీ ప్లస్ రెక్టిఫైర్ నుండి వచ్చే 12 volts డీసీ రెండు ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. కాబట్టి మనకు ఒకవేళ ఇన్ కేసు రన్నింగ్లో మన లోడ్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇన్ కేసు పవర్ సప్లై ఫెయిల్యూర్ అయినా సరే మనకి ఈ డీసీ బ్యాటరీ నుండి మనకి ఇన్వర్టర్ బోర్డుకి అనేది సప్లై కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. అలాగే మనకి పవర్ సప్లై అనేది తిరిగి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ రెక్టిఫైర్ బోర్డు నుండి ఈ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు వచ్చేసి నేను ఈ మన డీసీ సోర్స్ కోసం మన బ్యాటరీకి ఇప్పుడు నేను ఈ పాజిటివ్ వైర్ అనేది కనెక్ట్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బోర్డ్స్ అన్నీ కనెక్ట్ చేసేసాను. మీకు మనకు అవుట్పుట్లో లైట్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను సప్లై అనేది ఆన్ చేస్తాను. ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు సప్లై అనేది. కానీ మనకి లైట్లో ఎటువంటి ఇంటరప్షన్ అనేది లేదు. మళ్ళీ ఆఫ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ చేశాను. ఇంటరప్షన్ అనేది ఏం లేదు. మళ్ళీ ఆన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేశాను. ఇప్పుడు ఇంటరప్షన్ అనేది ఏం లేదు. అలా మనకి ఈ రెక్టిఫైర్ బోర్డ్ అనేది కంటిన్యూస్గా ఈ డీసీ సోర్స్, మన బ్యాటరీ డీసీ సోర్స్ ఏదైతే మనకి ఇన్వర్టర్ బోర్డుకి వెళ్తుందో దానికి ప్లస్ ఈ ఇన్వర్టర్ బోర్డుకి రెండింటికి ప్యారలల్గా ఇది ఉండడం వల్ల మనకి ఈ ఆన్ అండ్ ఆఫ్ అనేది జరిగినా కూడా ఇంటరప్షన్ అనేది ఆన్లైన్ యూపీఎస్లో మనకు ఉండదు. కంటిన్యూస్గా మనకి లోడ్కి ఫీడ్ అనేది వెళ్తూనే ఉంటుంది. మనం ఈ ఆన్లైన్ యూపీఎస్ ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తామంటే మనకి ఐటీ రిలేటెడ్, ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఐటీ రిలేటెడ్ కొన్ని మనకి సిస్టమ్స్ ఎప్పటికీ షట్ డౌన్ అనేది జరగకూడదు. అవి కంటిన్యూస్గా మనకి ఆన్ స్టేటస్లోనే ఉండాలి. అలాంటి క్రిటికల్ లోడ్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్స్, మన ఐటీ రిలేటెడ్ సర్వర్స్, అలాంటివన్నీ కూడా మనకి ఈ యూపీఎస్, ఆన్లైన్ యూపీఎస్ మీద మనం రన్ చేస్తాము. అందువల్ల మనకి ఈ ఆన్ అండ్ ఆఫ్ జరిగినా కూడా మనకి ఇంటరప్షన్ అనేది ఏమి ఉండదు. ఆన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆఫ్ అయిపోగానే మనకి బ్యాటరీలో ఛార్జ్ అయి ఉండే వోల్టేజ్ త్రూ మనకి అవుట్పుట్ అనేది లోడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల మనం ఎక్కువగా క్రిటికల్ లోడ్స్ కోసం ఆన్లైన్ యూపీఎస్ అనేది మనం యూస్ చేస్తాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక బైపాస్ స్విచ్ అనేది కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే అది మనకి ఈ యూపీఎస్ మొత్తం మనకి మెయింటెనెన్స్ తీసుకున్నప్పుడు మనం సప్లై అనేది షట్ డౌన్ తీసుకుంటాం. అలాంటి టైంలో మనకి లోడ్ అనేది ఆగకుండా మనకి లోడ్ అనేది ఫీడ్ అవుతూనే ఉండాలి. మనకి బైపాస్ స్విచ్లో 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒక ఇన్పుట్ వచ్చేసి మనకి మెయిన్ రా పవర్, అంటే మనకి రా పవర్ సప్లై, మెయిన్ సప్లై నుండి వచ్చే సప్లై ఒకటి, అలాగే మనకి యూపీఎస్ అవుట్పుట్ నుండి వచ్చే సప్లై ఒకటి. ఈ రెండు బైపాస్ స్విచ్కి ఇన్పుట్గా ఉంటాయి. ఆ స్విచ్ అనేది మనకి రా పవర్ నుండి రావాలా లేదా యూపీఎస్ పవర్ నుండి రావాలనేది మెయింటెనెన్స్ అప్పుడు మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని మనం మెయింటెనెన్స్ అనేది యూపీఎస్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ డీసీ వోల్టేజెస్ అనేవి చెక్ చేసి చూపిస్తాను. ఆన్లో ఉన్నప్పుడు, ఆఫ్లో ఉన్నప్పుడు ఇంటరప్షన్ అనేది రాకుండా మీకు ఎలా అనేది వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మనకి రెక్టిఫైర్ నుండి ఇప్పుడు పవర్ సప్లై ఆన్లో ఉంది కదా, నేను తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, తీసేసాను. రెక్టిఫైర్ నుండి వచ్చిన వోల్టేజ్ అనేది మనకి ఇప్పుడు బ్యాటరీకి ఛార్జీకి వెళ్తున్న నెగిటివ్ సప్లై టెర్మినల్ అనేది నేను రిమూవ్ చేశాను. కానీ మనకి లైట్ అనేది
మనకి వెలుగుతూనే ఉంది. ఎందుకంటే మనకి ఈ రెక్టిఫైర్ నుండి వస్తున్న 12 వోల్ట్స్ డీసీ సప్లై ఏదైతే ఉందో అది మన ఇన్వర్టర్ బోర్డుకి వెళ్తుంది కాబట్టి ఇది వెలుగుతుంది. ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి రెక్టిఫైర్ నుండి వచ్చే వోల్టేజ్ అనేది ఇది నెగిటివ్ టెర్మినల్. ఈ బ్యాటరీకి అనేది నేను పాజిటివ్ అనేది రిమూవ్ చేయలేదు, పాజిటివ్ ఇక్కడ నుండి తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడ మనకి 11.9 వోల్ట్స్ అనేది డీసీ వస్తుంది. ఒకసారి లైట్ ఆన్ చేస్తాను. 11.9 వోల్టేజ్ అనేది మనకి డీసీ వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు లోడ్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక 0.1 వోల్ట్స్ అనేది మనకి డౌన్ అయింది. ఒకసారి మీకు కనెక్ట్ చేసి లైట్ ఆన్ చేస్తాను, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లైట్ అనేది కనెక్ట్ చేసి ఉంది కాబట్టి 0.1 వోల్ట్స్ అనేది మనకి ఇక్కడ డౌన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సప్లై అనేది ఆపేస్తాను, మనకి రా పవర్ నుండి వచ్చే సప్లై. అప్పుడు మనకి ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, లైట్ ఆఫ్ అయిపోయింది. అలానే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, స్లోగా మనకి వోల్టేజ్ అనేది డౌన్ అయిపోతూ వస్తుంది. చూడొచ్చు మీరు ఇట్లా స్లోగా, అంటే మనకి ఈ ఫిల్టర్స్ ఉండటం వల్ల ఇందులో మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది, అది స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్ చేశాను, మనకి మళ్ళీ అవుట్పుట్ వచ్చేసింది. ప్లస్ ఇక్కడ మనకి 12 వోల్ట్స్ అనేది మనకి ఛార్జింగ్ కోసం వచ్చేసిన వోల్టేజ్ అనేది మళ్ళీ రీస్టోర్ అయింది. ఇప్పుడు బ్యాటరీ అనేది మళ్ళీ నెగిటివ్ నేను కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది రిమూవ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి బ్యాటరీ అనేది నెగిటివ్కి కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు మనకి ఛార్జింగ్ అవుతుంది, మనకి లోడ్కి ఫీడ్ అవుతుంది, ప్లస్ ఇన్వర్టర్ బోర్డుకి ఫీడ్ అవుతుంది రెక్టిఫైర్ బోర్డు నుండి. ఇప్పుడు నేను రెక్టిఫైర్ బోర్డుకి వచ్చే ఇన్కమింగ్ సప్లై ఆఫ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సప్లై అనేది ఆఫ్ చేశాను కానీ మనకి ఇంటరప్షన్ లేదు. సప్లై అనేది ఆన్ చేస్తాను, మనకి ఇప్పుడు కూడా ఎటువంటి ఇంటరప్షన్ లేదు. ఈ ఓవరాల్గా ఇది ఎలా పనిచేస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్లో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ యూపీఎస్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. ఇది మనకి ఇక్కడ నేను 3 టైప్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్స్ మీకోసం ఇక్కడ ఉంచాను. ఇవి వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి వెన్ వీ హ్యావ్ పవర్ సప్లై, అంటే మనకి పవర్ సప్లై అనేది ఉన్నప్పుడు మనకి అవుట్పుట్కి లోడ్ ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ నేను మీకు రెడ్ లైన్లో చూపించున్నాను. ఒకటి ఇక్కడ మనకి మీరు గమనించవచ్చు, రెక్టిఫైర్, ఇన్వర్టర్, బ్యాటరీ కామన్గా ఉంటాయి. అలాగే మనకి లోడ్ అనేది ఈ రెడ్ లైన్ త్రూ ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ మీకు చూపించాను. మీరు ఇక్కడ లాస్ట్లో గమనించినట్టయితే మీకు ఇక్కడ ఒక బైపాస్ స్విచ్ అనేది ఉంటుంది. ఈ బైపాస్ స్విచ్ అనేది మనం ఏ పొజిషన్లో ఉన్నది అనేది మీరు గమనించండి ఈ 3 డయాగ్రామ్స్లో కూడా. అలాగే ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఇది వెన్ సప్లై గాట్ ఫెయిల్, అంటే మనకి సప్లై అనేది ఫెయిల్ అయినప్పుడు అవుట్పుట్కి లోడ్ ఎలా వెళ్తుంది అనేది మీకు సెకండ్ డయాగ్రామ్లో చూపించాను. ఇక్కడ మీరు గమనించవచ్చు సప్లై అనేది మనకి ఎక్కడి నుండి ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ కూడా సేమ్ మీకు రెడ్ లైన్లో నేను చూపించున్నాను. దీని నుండి మనకి బైపాస్ స్విచ్ త్రూ మనకి అవుట్పుట్కి లోడ్ వెళ్తుంది. అలాగే కింద మీరు గమనించవచ్చు థర్డ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో చూడొచ్చు మీరు, మనకి ఇక్కడ యూపీఎస్ అనేది ఫెయిల్ అయింది. అంటే వెన్ యూపీఎస్ గాట్ ఫెయిల్, మనకి యూపీఎస్ ఫెయిల్ అయినప్పుడు లోడ్ అనేది మనం ఎలా ఫీడ్ చేస్తున్నాం అవుట్పుట్కి అనేది మీకు ఇక్కడ రెడ్ లైన్లో చూపించాను. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ బైపాస్ స్విచ్ అనేది పైన చూసిన 2 డయాగ్రామ్లో ఆఫ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ మనకి యూపీఎస్ అనేది ఫెయిల్ అయ్యింది కాబట్టి మనం థర్డ్ డయాగ్రామ్లో బైపాస్ స్విచ్ ఆన్ చేసి దాని నుండి మనం అవుట్పుట్ లోడ్కి ఫీడ్ చేస్తున్నాం వోల్టేజ్ అనేది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను మీకోసం సర్క్యూట్ బ్రేకర్స్ గురించి టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. సర్క్యూట్ బ్రేకర్స్లో ఎంసీబీ నుండి మన హెచ్టీలో వాడే SF6 సర్క్యూట్ బ్రేకర్స్ వరకు ఏ రేటింగ్స్ని బట్టి మన సర్క్యూట్ బ్రేకర్స్ ఎక్కడెక్కడ వాడతారు, అసలు సర్క్యూట్ బ్రేకర్స్ పని ఏంటి, అసలు సర్క్యూట్ బ్రేకర్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పార్ట్లుగా మీకు సర్క్యూట్ బ్రేకర్స్ గురించి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను.